హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. బాపట్ల వంకాయలు, వీటిని వన్న ముద్దలని కూడా అంటుంటారు. ఎక్కువ ఫారిన్లో యూకే యుఎస్ వెళ్తూ ఉంటాయి. ఇవి ఆర్గానిక్ అండి. ఇప్పుడైతే మా మరిది గారి పాప ఈ ఎలా పండించిందో చెప్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఇది వంకాయ చెట్టు అండి. మీరు మార్కెట్లో కొంటారు కదండి వంకాయల్ని. ఈ వంకాయలు మీరు మార్కెట్లో కొంటారు కదండి. ఆ వంకాయల్ని మేము వంకాయ చెట్టు పెట్టామండి. ముందు ఇలాగా పువ్వు పూసిద్దండి, తర్వాత ఇలా కాయ కాసిద్దండి చిన్న పింద, ఆ తర్వాత ఇలా చిన్న కాయ పూసిద్దండి. తర్వాత ఇక్కడ పెద్ద వంకాయ పూసారా, ఇక్కడ పెద్దది పూసిందండి. ఈ వంకాయ చెట్టు పెట్టి మేము ఒక 2 నెలలు అవుతుంది. ఈ వంకాయల్ని మేము కర్రీ చాలా బాగుంది. కర్రీ మేము 3 కిలోల మట్టికి అయ్యింది. ఈ వంకాయలు మేము వండుకున్నామండి. ఈ వంకాయ చెట్టు పెట్టి ఒక 2 నెలలు అయిందండి. వంకాయల కర్రీ చాలా బాగుందండి. కర్రీ వండుకున్నాము. ఇందులో మేము మందులో ఏం వేయలేదండి. ఇది బియ్యం నీళ్ళు పోసామండి. బియ్యం నీళ్ళు పోతే ఇలా వంకాయ చెట్లు వచ్చింది. పూత పిందులు పండియి. ఈ కర్రీ వండుకుంటే చాలా బాగుంది. ఒక 3 కిలోల వాటికి అయిందండి. ఇది పెట్టి మేము 2 నెలలు అయిందండి. ఇంకో చెట్టు చూపిస్తాను. ఇంకో చెట్టు పోస్తుంది. ఇంకొండి, అలాంటిదే ఇంకో చెట్టు పెట్టాము మేము. ఇది చాలా స్మాల్ ట్రీ అండి. ఇది పెట్టి మేము ఒక 40 days అవుతుంది. ఇప్పుడు ఇది ఇప్పుడే వస్తుంది వంకాయ. ఇది పెట్టి ఇది కాసి 4 రోజులు అయిందండి. ఇంకో చెట్టు ఉంది, టమాటా చెట్టు. ఇదిగోండి, చూసారు, ఇది టమాటా చెట్టు. దీనికి ముందు ఇలా పువ్వు పూసిద్దండి, తర్వాత ఇలా చిన్న పిండి వచ్చిద్దండి, తర్వాత ఇలా కాయలు పోస్తాయండి. ఇదిగో